ఆరాధనకు గాను దయచేసి మనము బైబిల్లో నుంచి హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమునకు జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, స్తోత్రములు వందనములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధాన దినాన మా తండ్రి జయశాలుడు అయిన దేవునిగా, నా తండ్రి మరణమును గెలిచిన ప్రభువుగా మమ్మలను నా తండ్రి మరణము నుండి, శాపము నుండి, దైవోగ్రత నుండి నాయన మమ్మల్ని తప్పించిన దేవునిగా నీవు ఉన్నావని మేము స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభువా మాకు అనుగ్రహించిన మంచి సమయం కొరకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. దయగలిగిన తండ్రి, కృపగల దేవ, మా జీవితాలలో ప్రభువా మీ యొక్క ప్రసన్నత, మీ సన్నిధి, మీ వాత్సల్యత చూపిస్తూ ఉంటున్నందుకు స్తోత్రములు ప్రభువా. మరి నా తండ్రి ఆ దినాన నా తండ్రి నా జీవితంలో, మా జీవితాలలో నన్ను మీరు సంధించకపోయినట్లయితే, మీ ప్రత్యక్షత మాకు అనుగ్రహించకపోయినట్లయితే ప్రభువా ఎప్పుడూ మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడిన వారం ప్రభువా. కేవలం నా తండ్రి మీ ఉచితమైన కృప, మీ క్షమాపణ, మీ ప్రేమ మమ్ములను తండ్రి అగాధములో నుండి నాయన మమ్మల్ని లేవనెత్తి నా తండ్రి మీ యొక్క ప్రియమైన కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క సహవాసమునకు మమ్మల్ని చేర్చుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినాన నాయన అంత్యోక సహవాసంలో ప్రభా చేరి వచ్చిన వారందరిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ దాసులను బట్టి మీకు వందనాలు. ప్రయాసతో నాన్న ఆ ప్రాంతాల్లో వాక్యం విత్తుటూనికి వెళుతూ ప్రభా ప్రయాసతో ఉంటుండగా మరి నా తండ్రి మీరు నీరు కట్టి ఫలింపచేస్తున్న వాక్యమును బట్టి, ఆరోగ్యమును బట్టి మీకు స్తోత్రములు ప్రభా. మేమందరం కలిసి నాన్న మేము ఆత్మతోనూ సత్యముతోనూ మా జీవాధిపతి వెను మిమ్మలను జ్ఞాపకం చేసుకుంటూ, మీ రక్షణను, మీ విమోచనను జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించి ఆరాధించడానికి మాకు అనుగ్రహించినటువంటి తరుణం కొరకు స్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని ప్రేరేపించమని, నాన్న పురుకొల్పమని, నాన్న ఉత్తేజపరచుమని, ఆనందముతో సంతోషముతో హృదయాలు ఉప్పొంగుతుండగా నా తండ్రి మేము ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించమని నిష్ప్రయోజకుడైన నీ దాసుడునుగా నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ నాన్న క్షేమంగా తీసుకుని వచ్చేందుకు స్తోత్రములు ప్రభా. మీ కృపకు అప్పగించుకుంటూ మీ నడిపింపును, మీ అభిషేకాన్ని కోరుకుంటూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదివినటువంటి వాక్య భాగంలో దేవుడు కోపపడే దేవుడు అంటే, కోపము అని అనగానే మనకు వెంటనే మనకు కోపం వచ్చేటటువంటి సంఘటనలు మనకి జ్ఞాపకం వస్తాయి. లేక కోపము హద్దులు దాటినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో అవన్నీ కూడా జ్ఞాపకం వస్తాయి. కానీ దేవుడికి కోపం వచ్చింది అని అంటే మన కోపాలకి కారణాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రతిదానికి కోపపడే మనస్తత్వం కలిగిన వాళ్ళ దగ్గర కోపం ఎందుకు వస్తుందో చెప్పలేం. కానీ కొంతమంది కోపపడరు కానీ మౌనంగా ఉంటాం అనేది, మౌనము అది ఒక శిక్షగా మనం తీసుకోవచ్చు. వెంటనే తల్లిదండ్రులు అయితే చిన్నప్పుడు బెత్తం వాడతారు, కొంతమంది వారిని దండిస్తారు. తర్వాత 3 రోజులు 2 రోజులు వాళ్ళకి కఠినమైన ఇది విధిస్తారు. తద్వారా పాఠం నేర్చుకుంటారు, వాళ్ళు క్రమశిక్షణ నేర్చుకుంటారు. మరి దేవుని విషయం దగ్గరకు వచ్చేటప్పటికి దేవునికి కోపం ఎందుకు వస్తుంది? మరి చిన్నదానికి ప్రతిదానికి కోపపడేటటువంటి తత్వం కలిగినటువంటి మానవుని యొక్క నైజాన్ని బట్టి చూస్తే దేవునికి కోపము ఎందుకు వస్తుంది అని అన్నప్పుడు, కోపపడవలసిన విషయాల దగ్గర ఆయన జాలి చూపించిన దేవుడిగా కనపడతాడు. అయితే చెప్పిన మాట లెక్కలేనట్టు వినటం, లెక్కలేనట్టు ఉండటం, అవిధేయత చూపించటం, దేవుని మాటను లెక్క చేయకపోవటం, తిరస్కరించటం, ఆయన మాటలను తృణీకరించటం,
మరి లోకంతో కలిసిపోవటం, ఇవన్నీ కూడా దేవునికి కోపం కలిగించేటటువంటివి. కాబట్టి మనము ఆయన కోపంలో వాత్సల్యత ఎలా చూపిస్తాడు? ఆయన కోపం అంటే తప్పనిసరిగా అది తట్టుకోలేనంత శిక్ష ఉంటుంది. మానవుడు దేవుని కోపం ముందు నిలువలేడు, నిలువజాలడు. కాబట్టి దేవుని యొక్క కృపలో వాత్సల్యత అనేది ఒక ప్రాముఖ్యమైంది. ఆ కృపలో కూడా కలిసి ఉంటాయి, ప్రేమ క్షమాపణ కూడా కలిసి ఉంటుంది. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క జీవితంలో మనకి మనము చలిస్తున్నాము, నేటికి కూడా మనం సజీవులుగా ఉన్నాము అన్నదానికి మనము దేవునికి ఎల్లవేళలా మనం రుణస్థులమే, కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాం. ఆసాపు రాసినటువంటి కీర్తనలో కోపముతో దేవుడు అనేక చోట్ల అనేక సందర్భాల్లో ఆయా తరాలలో దేవుడు తన ప్రజలు మాట వినకపోతే శిక్షను విధించిన సందర్భాలు మనం చూస్తాం. అయితే కీర్తనకారుడైనటువంటి ఆసాపు 81వ కీర్తనలో ఆయన తెలియచేసినటువంటి మాటలను కొన్ని మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. కోపించుచునే వాత్సల్యత చూపించమని ప్రార్థన చేశాడు హబక్కూకు, సంవత్సరాలు జరుగుతూ ఉండగా. కాబట్టి 81వ కీర్తనలో మొట్టమొదట వచనాన్ని మనం చదువుకుందాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనం పండుగ ఆచరించు దినమగు పున్నమి నాడు కొమ్ము ఊదుడి. ఇది ఇశ్రాయేలీయులకు కట్టడ. దేవుని స్తుతించటము, దేవుని ఆరాధించటం అది కట్టడగా ఇశ్రాయేలీయులు తీసుకున్నారు. ఇక్కడ ఆసాపు ఇశ్రాయేలీయులను పురికొల్పుతూ ఉన్నాడు. ఏ విధంగా అనంటే, ఏది ఏమైనను దేవుడు ఎవరు అనంటే ఆయన బలమై ఉన్నటువంటి దేవుడు. ఆయన ఒక బలవంతుడైనటువంటి దేవుడులాగా, ఆయన బలపరాక్రమములు కలిగిన దేవుడుగాను మాత్రమే కాదు, ఆయన సర్వశక్తిమంతుడిగాను, సర్వాధికారిగాను, సర్వభౌమాధికారిగాను అన్నీ తీసుకోగలగాలి. అధికారం తీసుకున్నప్పుడు సృష్టికర్తగా నోటి మాట చేత 6 దినాలలో సృష్టించిన సృష్టి, 6వ దినాన మళ్ళీ ఆ మానవుని తన పోలిక తన స్వరూపమందు చేసినటువంటి విధానం చూసినప్పుడు ఆయన ఆలోచన, ఆయన శక్తి ఎంత అమోఘమైనవో. దేవుడు మానవుని సృజించినప్పుడు ఇప్పుడు చలిస్తున్నటువంటి మనము వ్యక్తిగతంగా తీసుకుంటే మనకు చాలా విషయాలు, మన శరీరంలో విషయాలు మనకు తెలియదు, అందరికీ తెలియదు. మనకి కూడా ఎవరైనా చెప్తే, డాక్టర్ లాంటి వాళ్ళు ఎవరైనా చెప్తే తెలుస్తుంది. కానీ బాడీలో నోటిలో నీళ్లు వేసుకున్న తర్వాత ఆ నీళ్లు ఎలా వెళ్తాయి, ఎలా డైజెస్ట్ అవుతుంది, ఆహారం తిన్న తర్వాత ఎలా వెళ్తుంది. కొన్ని రకాలైన జబ్బులు ఉన్న వాళ్ళు 1/2 స్పూను నీళ్లు వేసుకున్న కడుపు పోతుంది. కొన్ని అరాయించుకోవటం అనేది కుదరదు కొన్ని సందర్భాలలో కొంతమందికి. ఇవంతా ఎలా సిస్టము ఒక పద్ధతిలో ఈ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ అంటే అరుగుదల కలిగించేటటువంటి ఆ విధానం ఎలా ఉంటుంది, చూసే చూపులు, చూసిన తర్వాత మనం చూసినది ఇమేజ్ ఎలా ప్రింట్ అవుతుంది, దానిలోంచి మనం అనలైజ్ చేయగలుగుతున్నాము. విన్నది, చూసింది, మాట్లాడుతూ మనల్ని మనం మెదడులో విశ్లేషించుకోగలగటం, జ్ఞానంగా ఉండటం, వివేకంగా ఉండటం, ఇది సామాన్యమైనది కాదు. ఈ రోజున మనము ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ యొక్క బిల్డింగ్ ఎంత ఎత్తు ఉందో అంత పొడుగు ఇంకా 3-4 ముందు వెనక పెడితే ఎంత ఉంటుందో ఈ యొక్క ఎయిర్ బస్ వాడు కనుగొన్నాడు. ఒక బస్సు, అది ఒక ఎయిర్ప్లేను, అది గాల్లో లేచేటప్పుడు ఇన్ని టన్నుల బరువు ఉన్నది గాల్లో ఎలా లేస్తుంది? ఇది దేవుడు మానవునికి ఇచ్చినటువంటి జ్ఞానంతో ఎలా చేయగలిగితే, శూన్యంలో నుండి సమస్తం చేసినటువంటి దేవుడు ఆయన ఇంత గొప్పవాడు. మానవుని సృజించినందుకు మానవుని మేధస్సుకే ఆహా ఓహో అంటున్నాం మనము. కానీ దేవుడు సృజించిన సృష్టి విషయంలో ఆయన ఇంకెంత గొప్పవాడు. ఇలాంటి మానవుని సృజించిన దేవుడు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆ పాలపొంత, గెలాక్సీ, ఇవన్నీ
అన్నిటిలో కూడా మనకు గ్రహాలు దానంతటా తిరగటం, భూమి చుట్టూతో తాను తిరగటం, ఇదంతా కూడా సృజించటం మాత్రమే కాదు, సృష్టిని క్రమపరుస్తున్నటువంటి దేవుడిగా కూడా ఉన్నాడు ఆయన. లేకపోతే మనం ఎక్కడుండేవాళ్ళము. కానీ ఒకనొక రోజున ఈ భూమి ఆకాశము మొత్తం లయమైపోతుంది. కొత్త భూమి కొత్త ఆకాశము, 1000 ఏండ్ల పరిపాలనకు ముందు ఇదంతా జరగబోతుంది. అది వేరే సంగతి. కాబట్టి ఇప్పుడు బలము కలిగినటువంటి దేవుని గురించి మనం ఆనందగానము చేయుడి. ఇక్కడ ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడంటే, ఆయన ఉత్సాహధ్వని చేయుడి, ఆనందగానం చేయుడి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, కొమ్ము ఊదుడి. ఇక్కడ 5 రకాలుగా ఇక్కడ ఆయనను ఆరాధించేటటువంటి వాటిలో స్వరము మాత్రమే కాదు, వాయిద్యాలను కూడా వాడుతున్నాడు ఇక్కడ. కాబట్టి దేవుడి స్తుతించి ఆరాధించటంలో మన సర్వాంగాలు, అంటే ప్రతిదీ మొత్తం శరీరమంతా, నోరు పాడటం మాత్రమే కాదు, మొత్తం ఆత్మతో సత్యముతో ఆరాధించమంటే, ఏక మనస్సుతో ఆరాధించడం అంటే సర్వ శరీరము కూడా దేవుణ్ణి ఆత్మతో ఆరాధించడంలాగా పోతుంది. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడం అనేది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇది నిత్యమైన కట్టడ, ఇశ్రాయేలీయులకు కట్టడ ఇది. ఆరాధన అనేది, స్తుతి ఆరాధన అనేది దేవునికి సమర్పించవలసిన ఒక గొప్ప భాగ్యము మన దగ్గర దొరికి ఉన్నది. ఇంతకు మించి మన దగ్గర ఇంకేమీ లేదు. హోషేయ అంటాడు, ఎడ్లకు బదులుగా పెదాలు ఉన్నాయి, ఇవే కదా మేము మీకు అర్పించదగినవి అని అంటాడు. కాబట్టి మన దగ్గర దేవునికి అర్పించడానికి మంచిదంటూ ఏదీ లేదు. కేవలం మనస్ఫూర్తిగా మన హృదయాంతరంగాలలో నుంచి ఒక వ్యక్తి మన ఆరాధన విని పురికొల్పబడాలి. మన ఆరాధన దేవుడు అంగీకరించాలి. కాబట్టి దేవుని యందు ఆనందించటం, దేవుని యందు ఉత్సాహించటం, ఇదంతా కూడా యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము అంటాడు. అని ఇది ఇశ్రాయేలీయులకు కట్టడ మాత్రమే కాదు. 81వ అధ్యాయము కీర్తన గ్రంథము 4వ వచనంలో యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము తిరుగు లేకుండా ఆరాధించాలి. ఆరాధించటానికే మనం సృజించబడ్డాము. దేవుని కీర్తించి కొనియాడటానికే మనం సృజించబడ్డాము. ఇంకా ఇంతకు మించి వేరే పని అంటూ మనకు లేదు. దేవుని అడుగుజాడలో నడవటానికి మాత్రమే. అయితే ఇక్కడ దేవుడు ఆయన ఒక్కొక్కటిగా చెప్తున్న మాట ఏంటంటే, ఇది సరి అయిన సమయము అని అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే, ఈ యొక్క పండుగ ఆచరించు దినమగు పున్నమి నాడు, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి అని అన్నప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుందంటే, ఇశ్రాయేలు దేశంలో హీబ్రూ క్యాలెండరు మొట్టమొదటి నెల అమావాస్య రోజున ఆరంభమవుతుంది. పున్నమి అని అనగానే సగం రాత్రి సగం పగలు ఉంటుంది. కాబట్టి క్రొత్త మాసం ఆరంభం దగ్గర నుంచి మరలా తిరిగి పున్నమి నాడు వరకు కూడా ఇది ఆరాధన కొనసాగించాలి అని దేవుడు స్పష్టంగా ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ఒకటేంటంటే, దేవుడు నియమించిన కట్టడ ప్రకారము ఐగుప్తు సంచారం చేసినప్పుడు మరి ఇంకొకటి ఏంటంటే, యోసేపు సంతతిని సాక్ష్యంగా నియమించాడంట. ఇక్కడ యోసేపు సంతతి అని మాట్లాడటానికి కారణం, ఐగుప్తు దేశానికి మొట్టమొదట వెళ్ళింది ఈ యొక్క యోసేపు. ఇశ్రాయేలీయులు వెళ్ళలే. కాబట్టి ఇశ్రాయేలీయులను ఇంకో పేరుతో పిలుస్తున్నాడు ఇక్కడ దేవుడు. మొట్టమొదట వెళ్ళిన వాడు యోసేపు కాబట్టి యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. కాబట్టి ఆరాధించటము అదొక కట్టడ, అదొక చట్టము. దానికి సాక్షులుగా వీరందరినీ నియమించాడని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనము ఎలా ఏ విధంగా ఆయన మనలను లేకపోతే ఇశ్రాయేలీయులను ఆయన విమోచించాడు, లేక ఆయనను లేవనెత్తాడు, దాస్యపు గృహంలోంచి ఎలా పిలిచాడు, వీదంతటిని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించాలి. ఇక్కడ చూస్తే చూడండి, 5వ వచనంలో అక్కడ నేనెరుగని భాష వింటిని, వారి భుజము నుండి నేను బరువు దింపగా వారి చేతులు మోతగంపల నెత్తకుండా విడుదల పొందెను. ఇక్కడ నేనెరుగని భాష వింటిని అన్నప్పుడు ఐగుప్తు దేశంలో హీబ్రూ భాష వాడకంలో లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఐగుప్తు భాషనే మాట్లాడారు. వాళ్ళకి హెబ్రీ భాష తెలీదు.
కాబట్టి నేను ఎరుగని భాషను వింటిని అన్న దానికి ఐగుప్తు వారితో కలిసి ఐగుప్తు వారి యొక్క దాస్యపు గృహంలో ఐగుప్తు భాషను కూడా వారు మాట్లాడటం జరిగింది. అప్పుడు దేవుడు వారి ఆ భుజము నుండి బరువు దింపాడంట. అంత మాత్రమే కాదు, వారి చేతులు మోతగంపలను ఎత్తకుండా ఆయన విడుదల చేశాడని చెప్తున్నాడు. ఇక్కడ మనము చూసినప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే అక్కడ ఏమేమి ఉన్నవి అని అంటే, ఇశ్రాయేలీయులు చేసినటువంటి పనులన్నిటినీ ఒక్కసారిగా ఒక్కొక్కటి చెప్తా ఉన్నాడు. దేవుడు విమోచనకర్తగా విడుదల చేయటానికి ఆయన పూనుకుంటే వాళ్ళ యొక్క భుజముల మీద నుంచి బరువులు దించాడు. చేతులు మోతకంపలు ఎత్తకుండా వాళ్ళు చేసే పని ఏంటి? ఇశ్రాయేలీయులు చేసే పని ఏంటి? ఐగుప్తు దేశంలో వాళ్ళు చేసేది ఏంటంటే ఇటుకలు తయారు చేయటం, ఇటుకలకు అడుసు తొక్కటం, వాటిని తయారు చేసిన తర్వాత వాటిని ఆములో పెట్టి వెలిగించి కాల్చటం. ఇవి ఒక నగరం తర్వాత ఇంకొక నగరం కట్టుకుంటా వెళ్ళటం. ఇశ్రాయేలీయులను ఇన్ని లక్షల మందిని ఉచితంగా దొరికినటువంటి ఈ యొక్క దాసుల్ని వెట్టి చాకిరీ చేత పని చేయించడమే మా కొరకు మాత్రమే వీళ్ళని వాడుకున్నారు. యోసేపు ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి వైభవము, ఘనత, గౌరవాలు లేవు. తర్వాత రాజులు వీళ్ళందరినీ కూడా పనివాళ్ళ కింద చేసుకున్నారు వీళ్ళని. కాబట్టి దేవుడు వారి మోతగంపలు ఎత్తకుండా కాపాడాడు. చేతి భుజముల మీద బరువు ఉండకుండా వారిని దింపాడు. అంత మాత్రమే కాదు, ఆపత్కాలమందు మొరపెట్టినప్పుడు దేవుడు విడిపించాడు అనే మాటని ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ఒకటేంటంటే, ఈ 81వ కీర్తనలో వరుసగా మనం చూసినప్పుడు చక్కగా దేవుడు ఏమేం చేశాడు, ఇశ్రాయేలు కొరకు ఏమేం చేశాడు అని చూస్తే వాటిని మన జీవితంలో అన్వయించుకుంటే మనలను కూడా దేవుడు ఏ విధంగా విమోచించాడో, విడుదల చేశాడో, దేవుడు రక్షణ సంకల్పాన్ని మన జీవితంలో ఎలా నెరవేర్చాడో వీటన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుణ్ణి ఆరాధించాలి అని అంటే, ఎవరినైనా పొగడాలి అంటే, ఏదైనా ఒక మంచి పని మనకు సహాయం చేస్తే, మనం చేసుకోలేని పనిని ఒక సహాయం చేసినప్పుడు మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు చెప్తాం. అయితే రక్షించబడటానికి మనకి ఏ విధంగా కూడా మన దగ్గర మంచి లేదు. మనల్ని మనం రక్షించుకోలేము, పాపము నుండి మనల్ని మనం విమోచించుకోలేము. ఎవరు కూడా మనలను విమోచించేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువు వారే ఈ లోకానికి వచ్చి మన నిమిత్తమై ఆయన విమోచన క్రయధనంగా వెల చెల్లించి మనలను విమోచించాడు. కాబట్టి మనలను కూడా ఈ ఇశ్రాయేలీయులతో మమేకం చేసుకుంటే, కలుపుకుంటే ఎప్పుడెప్పుడు ఏ విధంగా దేవుడు మనల్ని చేశాడో. చిన్నప్పటి నుంచి చూసుకుంటే కుటుంబ ప్రార్థన ఉంది మా ఇంట్లో. అలాగే ప్రార్థన, ఉదయకాలంలో ప్రార్థన ఉండేది, మేమందరం కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళం. కానీ రక్షణానుభవం లేదు. క్రీస్తు ప్రభుని నా యొక్క జీవితంలోకి నేను ఆహ్వానించలేదు. ప్రభు యొక్క వాక్యాన్ని పెడచెవిని పెట్టిన పరిస్థితి. దేవుని వాక్యం విననొల్లక ఉండేవాడిని. ఎలాగైనా సరే స్వేచ్ఛ, స్వతంత్రాలు, యవ్వన దశలో ఆ రోజుల్లో ఉండేటటువంటి ఆ చదువు, ఆ పరిస్థితులకు, ప్రలోభాలకు లోనయ్యి అటు ఇటు పరుగు పెడుతున్న పరిస్థితుల్లో దేవుని మాటను పెడచెవిని పెట్టా. దేవుని మాటను లెక్కలేకుండా నేను దాన్ని తృణీకరించాను. నేను ఈ అన్ని పరిస్థితులను ఈ ఇశ్రాయేలుతో పోల్చుకుంటే నిజంగా నాకు వెంబడి ఒకటి నాకు నా జీవితంలో ఎంతో చక్కగా కనబడే వ్యక్తిగా కనబడుతున్నామే కానీ లోపల భారము, లోపల తీరని ఆ యొక్క శ్రమ, ఇదంతటినీ మోస్తున్నటువంటి నా జీవితంలో దేవుడు కలుగ చేసిన విడుదల, విమోచనను నాకు జ్ఞాపకం వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం చూడండి, ఆపత్కాలమందు మొరపెడితే ఆయన విడిపించాడంట. వారి మూలుగులను, వారి శ్రమను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. ఇశ్రాయేలీయులు ఐగుప్తు యొక్క దాస్యత్వంలో ఎలా వారు ఆ మూలుగులను, ఆ శ్రమను వారు మొరపెట్టినప్పుడు దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకున్నాడో మనం చూస్తే, మొట్టమొదటికి 6వ వచనంలో విడుదల పొందెను అనే మాట రాయబడింది. కానీ అసలు మూల పదం చూస్తే తీసివేశాడు అనే మాట ఉంది. ఏంటనంటే అక్కడ
మోతగంపల బరువుని, భుజాల మీద బరువుని తీసివేశాడంట. దించాడు, విడుదల చేశాడనే పదానికి అసలు మొట్టమొదటి ఆ హీబ్రూ భాషలో ఉన్నటువంటి పదానికి అర్థం తీసివేశాడంట. దేవుడు సమూలంగా తీసివేశాడు అని అంటున్నాడు. తర్వాత 7వ వచనంలో ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించితిని అంటే విడుదల చేసినట్టుగా మాట ఉంది, కానీ అసలు పదం యొక్క అర్థం ఏంటంటే కాపాడాను. నువ్వు మొరపెట్టినప్పుడు నేను వచ్చి నిన్ను కాపాడాను నేను అని తెలియచేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఉత్తరం ఇచ్చాడంట. ఈయన ఎలాంటి వాడంటే జవాబు ఇచ్చేటటువంటి దేవుడు. ఈ రోజున ప్రార్థనకు, మనం చేస్తున్న ప్రార్థనకు జవాబులు ఉంటే మన యొక్క ఆత్మీయ జీవితము, విశ్వాస జీవితము ఎంతగానో అది వృద్ధి చెందుతుంది. ప్రార్థన చేసి మర్చిపోతాం, ప్రార్థన చేసి కనిపెట్టాం, కానీ ఆయన ఉత్తరం ఇచ్చిన ఉత్తరాన్ని కూడా ఒక్కోసారి పట్టించుకోము. మరి మనం ప్రార్థన చేస్తాము ఒక నిర్దిష్టమైన ఒక పని కొరకు. ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఇచ్చే జవాబు కోసం, ఆయన ఇచ్చేటటువంటి విడుదల కోసం, లేక ఆయన ఏ విధంగా ఆ సమస్యను పరిష్కరిస్తాడో దాన్ని మనము ఎదురు చూడటం అనేది లేదు. ఇక్కడ మాత్రం వారు మొరపెట్టినప్పుడు ఆయన దాగుచోటులో నుండి ఆయన ఉత్తరం ఇచ్చాడంట. ఆయన ఉత్తరం ఇచ్చడం అంటే, ఉత్తరం ఇవ్వటం అంటే ఏంటి? ఉన్నవాడను అనువాడనను రుజువు చేసుకున్నాడు. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. ఆయన ఉనికిని స్పష్టం చేసుకున్నాడు. ఆయన ప్రత్యక్షతను ఆయన ఇశ్రాయేలీయులకు తెలియచేశాడు. నేనున్నాను, నేను మొర వింటున్నాను, మీ యొక్క శ్రమను చూస్తున్నాను, మీ మూలుగులు వింటున్నాను. కాబట్టి ఇక్కడ మనము చూస్తే మానవుడు లాంటి వాడు కాదు దేవుడు. దేవుడు ఇన్ని లక్షల మంది యొక్క మూలుగును ఆయన ఎంత జాగ్రత్తగా ఆయన విన్నాడో అది మనం చూడొచ్చు. కానీ ఇప్పుడు విడుదల చేశాడు, కాపాడాడు, ఇవంతా బాగానే ఉంది. కానీ ఆ కృతజ్ఞత ఎలా వ్యక్తం చేయాలి? తీరా చూస్తే వాళ్ళు 7వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఉత్తరం ఇచ్చిన తర్వాత మెరీబా జలాల వద్ద వారు ఆయనను శోధించారంట. ఇక్కడ చూస్తే ఎవరు శోధించింది? యేసుక్రీస్తు ప్రభువును శోధించింది ఎవరు? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన బాప్తిసం పొందిన తర్వాత అరణ్యంలో అపవాది చేత శోధించబట్టుకు ఆయన ఆత్మచేత కొనుపోబడ్డాడు. కాబట్టి అపవాది ప్రభువును శోధించాడు. కానీ మెరీబా జలాల వద్ద మస్సా దినమున ఇశ్రాయేలీయులు శోధించారు. ఆయన చెయ్యలేడా? ఆయన కార్యమును రుజువు చేయలేడా? ఆయన ఎటువంటి వాడు? స్వభావం ఏంటి? ఆ స్వభావానికి విరుద్ధంగా ఏదైనా చేయగలడా? ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏ కార్యం చేయడు. మనము మాటను నిలబెట్టుకోలేము, కానీ ఆయన మాట ఇచ్చి నిలబెట్టుకునేటటువంటి దేవుడు. కాబట్టి ఆయన శోధించాడు. ఇప్పుడు ఆసాపు ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలీయులందరి యొక్క ఆ యొక్క శోధించిన విధానాన్ని తనను కూడా కలుపుకొని శోధించాను నిన్ను అని చెప్పి తను కూడా చెప్తున్నాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక మాట ఇప్పుడు ఆసాపు చెప్తున్నాడు, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినని ఎడల ఎంత మేలు. దేవుని మాట విన్నట్లయితే ఎంత మేలు కలుగుతుంది నీకు. మొట్టమొదటిగా దేవుడు నేరుగా తన ప్రజలను విషయమై ఏం ఉద్దేశించి మాట్లాడుతున్నాడంటే, మొట్టమొదటిగా 6వ వచనంలో ఆయన బరువును తీసివేశాను అని మాట్లాడుతున్నాడు. రెండవదిగా ఆయన మోతగంపల ఎత్తకుండా కాపాడని చెప్తున్నాడు. ఆయన మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చాడని చెప్తున్నాడు. దానికి బదులుగా ఇశ్రాయేలీయులు ఏం చేశారంట? శోధించారు. ఈ విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 8వ వచనం దగ్గర చూసుకున్నప్పుడు, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియచేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినని ఎడల ఎంతో మేలు. ఇక్కడ మనం చూసినప్పుడు హెచ్చరించేటటువంటి ఒక హెచ్చరిక కనబడుతుంది. దేవుడు ఇశ్రాయేలీయులను హెచ్చరిస్తున్నాడు. శోధించినటువంటి ఇశ్రాయేలీయులకు దేవుడు మరలా తిరిగి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరలా అలాంటి దినం రాలా.
మస్సా దినమున మెరీబా జలాల వద్ద ఇశ్రాయేలీయులు శోధించినట్లు మళ్ళా తిరిగి ఎప్పుడు కూడా మనం శోధించడం అనేది లేదు. అయితే శోధించటం అనేది చాలా చాలా దారుణమైనటువంటి మాట. మనం ఎప్పుడు కూడా దేవునిని శోధిస్తున్నట్టు మాట్లాడకూడదు. పదే పదే చేయకూడదు. దేవునికి ఆయన మాట వినేటటువంటి దేవుడు, వినటానికి ఆయన చెవియొగ్గి ఆలకించటానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు. అలాంటి దేవుడు మన యొక్క ప్రార్థన మనపూర్వకంగా మనం కనుక ప్రార్థన చేసినట్లయితే ఆయన విని ఆలకించి ఉత్తరమిచ్చేటటువంటి దేవుడు. ఆ రోజున అక్కడ కూడా ఏదెను తోటలో మాట్లాడిన దేవుడే, అబ్రహాం ఇస్సాకు యాకోబులతో మాట్లాడిన దేవుడే, నోహుతో మాట్లాడిన దేవుడే, పాత నిబంధన గ్రంథంలో ఈ యొక్క ప్రవక్తల ద్వారా తన యొక్క ప్రజలతో మాట్లాడిన దేవుడే నేడు ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఈ ఆఖరి దినాలలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడటం చాలించలే, మనలను బలపరచటం మనం చాలించలే, ఆదరించటం చాలించలే, కన్నీరు తొడవటం మానలే. ఒక్క మాట మన కన్నీరును ఆపుతుంది. ఒకసారి ఈ యొక్క కంటిలో ఉండేటటువంటి యొక్క టీయర్ గ్లాండ్స్ దాని పని ఏజ్ పెరిగే కొద్దీ ఆగిపోతున్నాయి. కన్నీరు అనేది మంచిది. కన్నీరు అనేది మంచి దాని కొరకు ఖర్చు పెట్టాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుని పాదాలను కన్నీటితో తుడిచిన ఈ యొక్క భక్తులు ఉన్నారు కొత్త నిబంధనలో. కాబట్టి కన్నీటితో పాదాలను తుడిచినటువంటి మగ్దలేనే మరియా ఉంది. కాబట్టి ఇప్పుడు మన కన్నీరు ఇంకిపోతుంది, రాదు. ప్రార్థన చేసిన ఏడుపనే రాదు. ఇప్పుడు నాలాంటి వాడి పరిస్థితి ఏంటంటే నెమ్మదిగా ఇంకిపోతుంది. నేను న్యాచురల్ టీయర్స్ అనేవి నేను కంట్లో వేసుకోవాల్సి వస్తుంది. లోపల లూబ్రికేషన్ లేదు ఇప్పుడు. కాబట్టి నేను ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏజ్ పెరిగే కొద్దీ వాటి యొక్క గ్లాండ్స్ యొక్క పట్టుతో తగ్గిపోయే కొద్దీ మనం న్యాచురల్గా ఉండాల్సిన పరిస్థితికి మనము ఆర్టిఫిషియల్గా వాడాల్సి వస్తుంది. అయితే ఇక్కడ కన్నీరు అనేది ఎటువంటిది అనంటే, ఎంత ఇంకిపోయినా నా గురించి దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు, దేవుడు నాతో మాట్లాడినప్పుడు, స్పష్టంగా నా పరిస్థితికి తగినట్టు విధంగా దేవుని వాక్యం నన్ను సంధించినప్పుడు వెంటనే నాతో మాట్లాడినట్టుగా ఖచ్చితంగా అనిపిస్తుంది. నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు, నాతో మాట్లాడాడు దేవుడు. ఎంతోమంది పెద్ద వాళ్ళు ఇంకా మన వైపు చూడాలని ఎంతమంది ఘోషిస్తారు రోడ్ల మీద. వీళ్ళందరూ నాకు చూస్తే బాగుండు, నేను చెయ్యెత్తితే ఆయన నా వైపు చూసి చెయ్యెత్తితే బాగుండు అనుకుంటారు. కానీ సమీపంగా ఉండేటటువంటి దేవుడు ప్రార్థనను ఆలకించడం మాత్రమే కాదు, మన పరిస్థితి వద్ద నిలిచి మన కన్నీటిని తుడిచిన దేవుడిగా కూడా కనపడుతున్నాడు. ఆదరించటం అంటే ఇంకెక్కడ ఇటువంటి ఆదరణ దొరకదు. ఆయన మన సన్నిధి తోడుగు ఉంచినప్పుడు ఆయన ఇచ్చినటువంటి ప్రజెన్స్ ఏ మనిషి కూడా మనతో ఉండగా అవి ఆ రకమైన ఆదరణ దొరకదు. కాబట్టి ఆయన మాట వినని ఎడల ఎంతో ఎంతో మేలు అనే మాట అంటున్నాడు. ఇది హెచ్చరిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ 6వదిగా చూసినప్పుడు కీర్తన గ్రంథం 81వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడునగు యెహోవాను నేనే, నీ దేవుడునగు యెహోవాను నేనే. ఐగుప్తులో నుండి రప్పించిన వాడను నేనే. నో అదర్ లీడర్. మోషే కాదు. మోషే మరణించినప్పుడు మోషే డెడ్ బాడీని దేవుడు ఏం చేశాడో తెలీదు. అది సమాధి రూపంలో ఉండుంటే ఈ రోజున అది ఒక పెద్ద విగ్రహంగా మారిపోయేది. మానవుడు ఎటువంటి పరిస్థితిలో కాదు, మానవునికి దేవుడు తోడై ఉన్నందువల్ల, దేవుడు చెప్పినట్టుగా చేసినందువల్ల అరణ్య ప్రయాణం అంతా సాగింది. ఆ తర్వాత యెహోషువ తీసుకున్నాడు. యెహోషువ నాయకత్వంలో దేవుని యొక్క నడిపింపులో పైన మేఘస్తంభము, రాత్రివేళ అగ్ని స్తంభము, అక్కడ వారికి సన్నిధి తోడుగా ఉండగా ఆయన ఇదిగో మనుషుల మధ్య ఆయన నివాసం చేశాడు అన్న దానికి గుర్తుగా వారితో నడిచాడు. నేడు మనతో కూడా నడిచాడు. ఇశ్రాయేలీయులకు ముందు నడిచినటువంటి దేవుడు వెనకాల తోడై ఉన్నటువంటి ఆ యొక్క ఎబెనేజరు. కాబట్టి వారి జీవితాలలో దేవుడు ఎటువంటి విధంగా తోడుగా ఉన్నాడో ఆయన మాత్రమే నడిపించింది, ఇంకెవ్వరూ కాదు, ఇంకెవ్వరూ నడిపించలేదు. మోషే కూడా ఆయన స్వరం వినటానికి,
ఆయన చెప్పింది ఏం చెప్తాడో వినటానికి ఎప్పుడు కూడా తను సిద్ధంగా ఉండేటటువంటి వాడు కాదు. మానవులు కల్పించుకున్న మెసొపొటేమియా, మెసరైట్, అలాగే కల్దీయులు, ఈ యొక్క అషూరు వాళ్ళు, అలాగే ఈ యొక్క ఫిలిస్తీయులు, వాళ్ళు చేసుకున్నటువంటి విగ్రహాలు, ఆ దేవతలు దేవుని ఎదుట సరిపోరు, ఎవ్వరూ కాదు. దేవుడు అని పిలవగలిగిన వాడు, దేవుడని పిలుచుకోదగిన వాడు కేవలం మనం పిలవగలిగింది కేవలం ఈయన మాత్రమే. నేను యెహోవానగు దేవుడునగు యెహోవాను నేనే దేవుడను అనే మాట దగ్గర దేవుడునగు యెహోవాను నేనే, ఇలాంటి పదము ఇంకా అరుదుగా కనబడుతుంది. దేవుడునగు యెహోవాను నేనే, మిమ్మలను రప్పించిన వాడను నేనే, మిమ్మల్ని విమోచించిన వాడను నేనే, మిమ్మల్ని రక్షించిన వాడను నేనే, అరణ్య ప్రయాణంలో మీకు తోడుగున్న వాడను నేనే, కానానులోకి ప్రవేశపెట్టిన వాడను నేనే. ఈ దినాన మన జీవితంలో దేవుడు మనకు చేసిన, ఇశ్రాయేలుకు చేసిన ఈ ఏర్పాటంతా మనకు కూడా చేశాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, 81వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, నీ నోరు బాగుగా తెరువము, నేను దాన్ని నింపెదను. అయితే ఎలాంటి వాటితో నింపుతాడు? ఆయన ఆహారంతో నింపుతాడా, జీవజలాలతో నింపుతాడా, యాక్చువల్గా నీటితో నింపుతాడా? మనకు ఆయన జీవాహారము, జీవజలము ప్రభు అయినటువంటి క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడింది. మనం అరణ్య ప్రయాణం చేయలేదు, కానీ మనకు అనుగ్రహించబడుతుంది. ద్రాక్షవల్లిలో నుంచి సమృద్ధి అయిన జీవం మనలో ప్రవేశించటానికి మనం తీగలుగా అంటుకట్టబడి ఆయన యొక్క సంపూర్ణమైన ఆ సాన్నిహిత్యము మనం అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి మనల్ని నింపుతున్నటువంటి దేవుడు మనలను సమస్తములో తన కార్యాన్ని జరిగించడం మాత్రమే కాదు, ఆయన నింపుతున్నటువంటి దేవుడిగా కూడా ఆయన కనపడుతూ ఉన్నాడు. తరువాత ఇక్కడ 12వ వచనం చూస్తే, ఇక్కడ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకునేటటువంటి వాళ్ళు, స్వకీయ ఆలోచన, దేవుడు యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఒక్కసారిగా మనం విమోచించబడినప్పుడు ఆకాశమందు దేవుడు తప్ప, మనల్ని నడిపించేటటువంటి తన ప్రియమైన కుమారుడు తప్ప, పరిశుద్ధాత్మ దేవుడు తప్ప, వాక్యం తప్ప మనకి ఇంకేది ఆధారం లేదు. ఇప్పుడు మనము సలహాల కోసం, సంప్రదింపుల కోసం పెద్దవారిని, ఆత్మీయులను సంప్రదించడంలో తప్పు లేదు. కానీ స్వకీయ అంతరంగంలో పుట్టేటటువంటి ఆలోచన, అది ఎలాంటిది? అది సరి అయిందా? అది దేవుడు ఒప్పుకునేదా? దేవునికి అంగీకారయోగ్యమా? తెలీదు. ఇప్పుడు నేను ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటాను, నేను మంచిగా ఆలోచిస్తానంటే, నాకు తెలిసినంత వరకు నా యొక్క జీవితంలో నా అనుభవం ఏంటంటే, నేను అన్ని వేళలా నేను సరైన నిర్ణయాలు తీసుకోలేను అనే విషయం నాకు తెలుసు. దేవుణ్ణి అడుగుతా, ప్రభువా నీకు ఇష్టమైతే ఒక పలానా వస్తువు అంటే క్రేజీ, నాకు అది కొనుక్కోవాలి ఖచ్చితంగా. నాకు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అంటే నాకు చాలా ఇష్టం, కొనుక్కోవాలనిపిస్తుంది. చూడగానే ఆఫర్లు రాగానే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో వెతుకుతాను. కొనేసుకోవాలని తాపత్రయం ఉంటుంది. మనీ ఉండదు, కానీ కొంత ఉంటుంది. సో ఏం చేయాలి ఇప్పుడు? నేను కొనుక్కోవాలనే తపన పెరిగిపోయి అంతా అయిపోయిన తర్వాత, దేవా నువ్వు వద్దంటే మానేస్తా, నువ్వు కాదంటే నేను దీనికి వెళ్ళను, ముందుగా మౌనంగా ఉండదు. కొంతసేపటికి దేవుడు మాట్లాడతాడు, దాన్ని ఆపేస్తాం. దేవుడు చెప్పాడు గనక ఇంకెట్టి పరిస్థితుల్లో దాని జోలికి వెళ్ళను. కాబట్టి మనకు దేవుడున్నాడు. స్వకీయమైన ఆలోచన కాక దేవుడు ఆలోచన చొప్పున నడిపించేటటువంటి వాడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి కొంతమంది స్వకీయ ఆలోచనతో ఉన్నవారిని కఠినత్వానికి అప్పగించాడని చెప్తున్నాడు. వారిని అప్పగించి తిని అనే మాట మాట్లాడుతున్నాడు. కాబట్టి సరిచేయటానికి కూడా ఇష్టపడే దేవుడు, మనల్ని భద్రపరచడానికి ఇష్టపడే దేవుడు, ఆయన కట్టడల చొప్పున నడిపించటానికి కూడా మనకు సామర్థ్యం అనుగ్రహించేటటువంటి దేవుడు. ఇలాంటి దేవుడు ఆయన ఎంతగా చెప్తున్నాడంటే, చివరిగా మాట్లాడుతున్నాడు చూడండి, యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, శత్రువులను అణగదొక్కుతాడంట దేవుడు. అంత మాత్రమే కాదు, చివరిగా చూస్తే ఆయన 81వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 81వ అధ్యాయం 16వ వచనం చూస్తే, ఆయన
నిన్ను పోషించేదను. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. కాబట్టి ఇక్కడ ఎటువంటిదిగా కనబడుతున్నానంటే దేవుడు మనకు పోషకుడు, ఆయన చూచుచున్న దేవుడు, సహాయం చేసేటటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, మన అవసరత వద్ద ఎలా అనుగ్రహించాలో, ఎలా మనకు ఆ అవసరతను తీర్చాలో దేవునికి బాగా తెలుసు. మనకు తొందరపాటు, కంగారు ఎక్కువ. ఇంకా చూడట్లేదేంటి, ఇంకా వింటలేదేంటి, ఇంకా సహాయం చేయట్లేదేంటి అని మనం అనుకుంటాం. కానీ ఆ త్రుటిలో ఆ సమయానికి గుప్పులు విప్పి ఆ రకంగా అనుగ్రహించడం దేవునికే చెల్లు. కాబట్టి తద్వారా మనకేమర్థమవుతుందంటే, సకాలానికి సమయానికి సహాయం చేసినప్పుడు ఇది దేవుడు చేసినటువంటి సహాయం అనే విషయం మనకు అర్థమవుతుంది. మనల్ని పోషించేటటువంటి దేవుడిగా ఆయనను మనం చూస్తాం. తద్వారా ఏం జరుగుతుంది? కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ఇక్కడ కొండ తేనె అని అనగానే ఇంత శ్రేష్టమైనది ఇంకేది లేదు. కొండ బీటల్లో, ఆ యొక్క పగులులో పట్టేటటువంటి తేనె శ్రేష్టమైన తేనె. ఈ తేనె ఎన్ని సంవత్సరాలైనా నిలవ ఉంటుంది. శ్రేష్టమైనది, అలాగే రుచిగలది, ఆరోగ్య లక్షణాలు కలిగింది, అలాగే ఎన్నో రకాలుగా అది మానవునికి ఉపయోగపడుతుంది. కాబట్టి శ్రేష్టమైన కొండ తేనెతో దేవుడు తృప్తిపరుస్తానని చెప్తా ఉన్నాడు. అంటే మనలను విమోచించినవాడు, రక్షించినవాడు, మనలను ఏ విధంగా ఆయన మనలను పిలుచుకున్నాడు, నడిపించాడు, దేవుని వాక్యాన్ని మనకు అందజేశాడు. ఇవి మాత్రమే కాదు, రక్షించుకోవటానికి ఆయన చేసినటువంటి ఆయన కృపా సంకల్పం అంతటిని, క్షమాపణని, ప్రేమని, జాలి చూపించి, వాత్సల్యత చూపించి, మనం నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక మనల్ని పట్టించుకున్నటువంటి దేవుడిగా ఉన్న ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశానని లూకా సువార్తలో 1వ అధ్యాయం 69వ వచనంలో రాస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన తిమోతికి మొదటి పత్రికలో రాస్తూ పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన అన్న మాట ఏంటంటే, ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. మరి విమోచన క్రయధనంగా తన్ను తానే సమర్పించుకొనెను. ఇంకొక మాట, మూలుగులు విని తన దక్షిణ హస్తం చాపాడు ఐగుప్తు వేపం. మన నిస్సహాయ స్థితిని చూచి తానే విమోచన కొరకు, మనందరి విమోచన కొరకు తన్ను తానే సమర్పించుకున్నాడు. మనం అడగలే, ప్రభువా నా విమోచనకు నువ్వేదైనా చేస్తావని అడగల. మన దేవుడి వైపు చూడటం కానీ, దేవుడా తండ్రి అని పిలవటం కానీ మనకు అర్హత లేదు. చీకటిలోను మరణంలోను కూర్చున్నటువంటి మనకు ఏ యొక్క మంచి ఆలోచన మనకు రాలేదు. కాబట్టి దేవుణ్ణి అడగలేదు, దేవుని కోరుకోలేదు. కానీ ఆయనే తనంతట తానుగా విమోచన క్రయధనంగా తను తాను అర్పించుకొని మనలను విమోచించిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన కోపించుచునే వాత్సల్యత చూపించేటటువంటి దేవుడు గనుక మన యొక్క జీవితాల్లో దేవుడు ఏ విధంగా తన కృపను చూపించాడో జ్ఞాపకం చేసుకుంటూ, ఆ విమోచన కొరకు ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆరాధన చేద్దాం.